నమస్తే అండి. నా పేరు సునీల్ కుమార్, విజయవాడ. ఈరోజు ఈ శిలానిశ్శబ్దం కార్యక్రమంలో మేము ఈ 3 రోజులు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కళాయజ్ఞలో మేము చురుగ్గా పాల్గొంటున్నాం. 2022లో 21 రోజులు జరిగిన కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరిగింది. నాకు అందులో ఎక్సలెన్స్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఎట్లా కొనసాగించాలి అని ఆలోచించి ఈ కళాయజ్ఞని అనేక నగరాల్లో మేము ఫోరం ఫర్ ఆర్టిస్ట్గా దాన్ని ప్రదర్శించాము. తిరుపతి నుంచి మొదలుపెట్టి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి ఇలా అనేక నగరాల్లో ఈ ప్రదర్శనలు పెట్టి కళాయజ్ఞ జీవన రేఖలు అనే పేరుతో దాన్ని కొనసాగించాం అనమాట. ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఎలా చేయాలి ఆలోచిస్తున్న తరుణంలో శేషబ్రహ్మం గారు ఇక్కడ రామపగుడి ఇది కార్యక్రమం పెట్టడం, అందులో మేము వచ్చి పాల్గొనడం చేయడం. ఆ తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమంలో మేము పాల్గొనడం అన్నీ చాలా సంతోషకరంగా గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. 3 రోజుల పాటు 3 రోజుల పండగలాగా జరిగింది. అనేక విషయాలు, కొత్త విషయాలు తెలుసుకోవడం, అనేక కొత్త మందితో, కొత్త వాటితో పరిచయాలు, చాలా గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన శేషబ్రహ్మం గారికి ధన్యవాదాలు.